ప్రధాని నరేంద్ర మోడీ గారి పేరు మీద చాలా రికార్డ్సే ఉన్నాయి. కాకపోతే ఈరోజు ఒక రికార్డ్ని బ్రేక్ చేశారు. అది ఏంటి అంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టి పెరిగినటువంటి నాన్ కాంగ్రెస్ ప్రధానమంత్రి, లాంగెస్ట్ సర్వింగ్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్. ఎక్కువ కాలం, దీర్ఘకాలం అంటే మధ్యలో ఇంటరప్షన్ లేకుండా ఎక్కువ కాలం కంటిన్యూగా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మొదటి ప్లేస్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు సెకండ్ ప్లేస్లో ఇందిరాగాంధీ గారు ఉన్నారు. అంతేకాదు హిందీయేతర నాన్ హిందీ స్టేట్ గుజరాత్ నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో ఇప్పటి వరకు ఇందిరాగాంధీ గారు ఉన్నారు. వారు 4077 రోజులు పరిపాలించడం జరిగింది కంటిన్యూస్గా. ఇప్పుడు మోడీ గారు ఈ రోజుతోటి 4078 రోజులు కంప్లీట్ చేసుకొని కంటిన్యూగా పరిపాలించినటువంటి సెకండ్ ప్రధానమంత్రిగా రికార్డు నమోదు చేశారు. అంతేకాకుండా 2 టర్మ్లు ప్రధానమంత్రిగా చేసి 3వ టర్మ్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా కంటిన్యూగా ప్రధానమంత్రిగా 3 సార్లు ఎన్నుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవన్నీ మోడీ గారికే సొంతం. జై భారత్.